తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు చిన్నప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్ ప్రస్తావించింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నను 24వ నిందితుడిగా సిట్ చేర్చింది. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను సంప్రదించిన అప్పన్న నెయ్యి సరఫరా కంపెనీల వివరాలను తీసుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నెయ్యి సరఫరా చేసే బోలేబాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేసిన అప్పన్న ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయలు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించింది. కమిషన్ ఇవ్వడానికి బోలేబాబా డైరీ యాజమాన్యం నిరాకరించగా డైరీపై అనర్హత వేటు వేసేలా చిన్న అప్పన్న కుట్ర పన్నారని సిట్ పేర్కొంది. బోలేబాబా డైరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. బోలేబాబా డైరీపై అనర్హత వేటు వేసేలా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. చిన్న అప్పన్న కుట్రతో బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సేకరణ నిలిచిపోయిందని పేర్కొంది. చిన్నప్పన్న కుట్రతో నిష్క్రమించిన బోలేబాబా డైరీ స్థానంలోకి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థ వచ్చి చేరింది. బోలేబాబా కంటే కిలోకు 138 రూపాయలు ఎక్కువ కోట్ చేసిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థ పోటీ లేకపోవడంతో తిరుమల లడ్డు కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో చిన్నప్పన్నకు 50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు సిట్ గుర్తించింది. చిన్నప్పన్న బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన సిట్ అక్రమాలను నిగ్గు తేల్చింది. లడ్డు నెయ్యి కల్తీ కేసులో కుట్ర ఛేదన కోసం సిట్ చిన్నప్పన్నను కస్టడీకి కోరనుంది. అప్పన్న విచారణతో సిట్ మరికొందరిని నిందితులుగా చేర్చింది.